ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న నాయకులకు టెన్షన్ స్టార్ట్ అయిందా? పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ అధినేతలు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 13వ తేదీన జరగనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో 13వ తేదీ కంటే వారం రోజుల ముందుగానే వేలాది మంది ఓట్లు వేయడానికి రంగం సిద్ధమవుతుంది. అదెలాగో మీరే చూడండి. ఎన్నికల విధులు నిర్వహించడానికి వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఆ రోజు వారి సొంత ప్రాంతాల్లోనే పోలింగ్ ప్రాంతాలకు వెళ్లి ఓటు వేయడానికి అవకాశం ఉండదు కదా. ఎన్నికలు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలోనే 26,498 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే తిరుపతి జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఈ ఉద్యోగులందరూ ఇప్పటికే బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన ఎన్నికల ఉన్నతాధికారులు సంబంధిత అధికారులకు ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగుల జాబితాను పంపింది. ఈ నెల 5న పోలీసులకు, 6, 7వ తేదీలో ఇతర శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. అన్ని శాఖల ఉద్యోగులకు 2 రోజుల అవకాశం ఇచ్చి పోలీసులకు మాత్రం ఒక్కరోజు అవకాశం ఇవ్వడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అధికారుల తీరుతో అసంతృప్తిగా ఉన్నారని తెలిసిందే. పోలీస్ శాఖలో పనిచేసే ఉద్యోగులు కేవలం ఒక్కరోజు మాత్రమే అయితే బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి ఇబ్బందులు వస్తాయని, 2 రోజులు మాకు అవకాశం ఇవ్వాలని సంబంధిత అధికారులకు మనవి చేస్తున్నారు. అయితే పోలీసుల మనవిపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మే 13వ తేదీ కంటే వారం రోజుల ముందే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఉద్యోగులు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.